మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు భవిష్యత్తుకు నాంది అన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కడప గొప్పదనం ప్రపంచానికి చాటేలా మహానాడు జరిగిందన్నారు. నాయకుల సహకారంతో కని విని ఎరుగని రీతిలో నిర్వహించామన్నారు. ప్రజలకు తమ నాయకులపై అపారమైన నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో మహానాడు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకలైన తర్వాత ముఖ్యమంత్రి ఈరోజు కడపలో 2025 మహానాడిని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది. జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది, నాయకుల్లో ఉంటుంది, కార్యకర్తల్లో ఉంటుంది. కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా. మేము సుమారు 33-34 మహానాడులు చేసుకున్నాం. కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను టెండ్లో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మౌలిక సూత్రాలపైన ఆయన 6 శాసనాలు చేయడం, నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాట ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలని ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక వారు కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నిన్న సభ జరిగింది. మరొక మారు నేను కడప జిల్లా ప్రజానికానికి, నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.